నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. చంద్రబాబు గారిని పంచపాండవులు ఎంతమంది అని అడిగితే మంచం కోళ్ళ మాదిరిగా ముగ్గురే అంటూ 2000 చూపించాడంట. హ్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు విన్నది, చూసింది, నేను చెప్పింది, చూపించింది అంతా కరెక్టే. కావాలంటే మరోసారి చూడండి, వినండి. చంద్రబాబు గారిని పంచపాండవులు ఎంతమంది అని అడిగితే మంచం కోళ్ళ మాదిరిగా ముగ్గురే అంటూ ఇలా చూపించాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం 5గురు, కానీ ఉదహరించిన మంచానికి కాళ్ళు ఉండేది 4. ఆయన చెప్పేది 3, చూపించేది మాత్రం 2. విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని డయేరియా మరణాలపై సర్కారు వారి లెక్క గురించి ప్రజాశక్తిలో ఉదహరించిన సామెతను మనం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అచ్చంగా ఆపాదించినా తప్పులేదు. ఎందుకంటే ఈ ఉదాహరణకు ప్రభుత్వ వైఖరి అద్దం పడుతోందని విజయనగరం జిల్లా పబ్లిక్ టాక్. ఒక్క గుర్ల మండలంలోని గడిచిన వారం రోజుల్లో 11 మంది చనిపోయారని వినిపిస్తున్నా, కొన్ని పత్రికల్లో 8 మంది చనిపోయారని వార్తలు వచ్చినా కూడా డయేరియా కారణంగా చనిపోయిన వారి సంఖ్య కేవలం ఒక్కరేనంట. కోటగండ్రేడ్లో కూడా మరో మహిళ డయేరియాతోనే మృతి చెందింది. ఈ లెక్కన డయేరియాతో 8 మంది చనిపోగా ఒక్క గుర్ల మండలంలోనే 7గురు చనిపోయినట్టు లెక్క. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. మృతుల సంఖ్య తగ్గించి చెప్పడానికి, ఇందుకోసం వయస్సులు తారుమారు చేయడానికి, వృద్ధులని, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని చెప్పడంపైనే ఎక్కువ దృష్టి సారించాలని జనం చెప్పుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డయేరియా మరణాలపై లెక్కలు చెప్పారు. డయేరియాతో కేవలం ఒకే ఒక్కరు చనిపోయారని చెప్పుకొచ్చారు. ఈ సమాచారం జిల్లాలో దావానలంలా పాకడంతో జనం ఒకంత ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. ఆ గ్రామంలో చనిపోయిన వారిలో ఒకరు మితిమీరిన మద్యం సేవించి, మరొకరు దీర్ఘకాలిక రోగంతో చనిపోయారని, మిగిలిన వారు డయేరియాతోనే చనిపోయారని, మరణించిన వారిలో కొందరు గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందాక కూడా చనిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. కోటగండ్రేడ్లో చనిపోయిన అప్పల నరసయ్యమ్మతో కలిపి మొత్తం 8 మంది డయేరియా వలన చనిపోయినట్టు ఆయా గ్రామాల ప్రజానీకం చెబుతున్నారు. చంద్రబాబు నందిని పందిని చేయడంలోనూ, పందిని నందిగా చూపించడంలోనూ ప్రసిద్ధుడని, డయేరియా మరణాల సంఖ్యను దాచేయడం బాధాకరమని జనం చర్చించుకుంటున్నారు. ఇక అధికారుల లెక్క ప్రకారం గుర్లలో ఒకే ఒక్క డయేరియా మరణం అనుకుంటే, పైన పేర్కొన్న ప్రకారం డయేరియా లక్షణాలతో 6గురు, ఇతర కారణాలతో 2 చొప్పున గత వారం రోజుల్లో మొత్తం గుర్లలో 8 మంది మరణాలు సంభవించినట్టు లెక్క. ఇవన్నీ సాధారణ మరణాలు అనుకున్న ఒకే గ్రామంలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని మరణాలు ఊహించుకుంటేనే భయం పుడుతుంది. ఇందుకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ అధికారిక యంత్రాంగం కేవలం డయేరియాకే బాధ్యతలు వహిస్తున్నట్టు లెక్కలు చెబుతుండడం పట్ల జనం విస్తుపోతున్నారు. ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకుంటున్నారు జనం. విజనరీ అని 1కి 100 సార్లు చెప్పుకునే చంద్రబాబు ఇక్కడ చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు చికిత్స కోసం అగచాట్లు పడుతుంటే కనీసం వారికి బెడ్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడం, గత ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసిన పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో రోగులందరూ జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నారు. గతంలో సరైన వసతులు లేని పాఠశాలకు ఇప్పుడు నాణ్యమైన బెంచులు, వసతులతో కూడిన పాఠశాలలో తమ ప్రాణాలు కాపాడబడుతూ ఉండడం వారికి జగన్మోహన్ రెడ్డిపై అపారమైన కృతజ్ఞతాభావం పెంపొందింపజేస్తోంది. రోగులకు సరైన బెడ్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు నాయుడు తమ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఒక్కో బెంచ్పై 2-3 పేషెంట్లను ఉంచడం, సెలైన్ బాటిల్ వంటివి కిటికీలకు వేలాడదీసి పేషెంట్లకు ఎక్కించడం, చిన్నారులను కూడా పెద్ద రోగుల పక్కన ఉంచడం వంటివి చూస్తూ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనుక ఈ బెంచ్లను, ఈ టాయిలెట్లను, మంచినీటి సౌకర్యం కలిగించి ఉండకపోతే తమ పరిస్థితి ఏమయ్యేదోనని గచ్చులు కూడా సరిగా లేని పాత పాఠశాలను ఊహించుకుంటూ తాము అలా నేలపై పడి ఉండాల్సి వచ్చేదంటున్నారు. గతంలో చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు పరిపాలించినప్పుడు ఎలాగైతే ఒక సెలైన్ బాటిల్ని
6-7గురికి ఎక్కించడం వంటివి చేశారో ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మరియు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలపై గుర్ల చేరుకొని డయేరియా వైద్య శిబిరంని పరిశీలించారు. చంద్రబాబు ఇసుక మద్యం మత్తులోంచి త్వరగా బయటకు వచ్చి డయేరియా మరణాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో నియమించిన వైద్యులు వైద్య సిబ్బంది కావలసినంత మంది ఉన్నారని, తాము నిర్మించిన విలేజ్ క్లినిక్లు ఉన్నాయని, అన్నీ తమ ప్రభుత్వం సెట్ చేసి ఉంచినా కూడా వాటిని సమర్థవంతంగా ఉపయోగించే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చేయడం లేదని, కనీసం పేషెంట్లకి బెడ్లు ఏర్పాటు చేయగల సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు పాలనలో ఆ అంటే ఇంకొచ్చేది అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుని ఇప్పుడు ఈ డయేరియా విషయంలో లోకేష్ అయితే ఏమంటాడోనని ఊహించుకుంటూ ఏడ్వలేక నవ్వుతున్నారు.